హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని సంగతులు మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. వాస్తవానికి 24వ వచనం లేక 23వ వచనం నుండి మోషేను గురించిన సంగతులు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మోషే యొక్క విశ్వాసం, ఆ విశ్వాస మూలమైన త్యాగం, ఆయన ఎలాగో నడుస్తూ ఉన్నాడో ఆ సంగతులు మనం ఆలోచన చేస్తూ వచ్చాం. 27వ వచనంలో విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి పోయెను. మోషే ప్రవర్తన ఎలా ఉన్నది అంటే, దేవుడు తన ఎదుట ఉన్నట్టుగానే అదృశ్యుడైన దేవుని విశ్వాసంతో చూస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. ఆ విషయంలో స్థిరబుద్ధి గలవాడై ఉన్నాడు.